డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500-155-255. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో తెలంగాణకు సంబంధించి 4 లోక్సభ అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ జీవన్ రెడ్డి, మెదక్ నీలం మధు, వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్యల పేర్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం, కరీంనగర్, భువనగిరి అభ్యర్థుల ఎంపిక పెండింగ్ లో ఉంది. భువనగిరి అభ్యర్థిగా చామల కిరణ్ కోసం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ తో చర్చించి ఫైనల్ చేయాలని సీఈసీ సూచించినట్టుగా సమాచారం. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో తెలంగాణకు సంబంధించి 4 లోక్సభ అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్యల పేర్లు కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం. ఖమ్మం, కరీంనగర్, భువనగిరి అభ్యర్థుల ఎంపిక ఇంకా పెండింగ్ లో ఉంది. భువనగిరి అభ్యర్థిగా చామల కిరణ్ కోసం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్టుగా సమాచారం. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ తో చర్చించి ఫైనల్ చేయాలని సీఈసీ సూచించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో తెలంగాణకు సంబంధించి 4 లోక్సభ అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి అందుబాటులోకి వస్తున్నారు. చారి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తును తుది దశకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా వివాదం ఉండి సీనియర్ నాయకులు కూడా సీట్ల కోసం పట్టుబడుతున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికను లాస్ట్ జాబితాలో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా భువనగిరి, అలాగే ఖమ్మం, కరీంనగర్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి సీనియర్ నాయకులందరూ కూడా తమ వారికి సీట్ కావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా తమ గతంలో 2 బ్రదర్స్ కూడా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చామల కిరణ్ కి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తో చర్చించిన తర్వాత ఆ సీటుని ఖరారు చేయాలనేటువంటి ఆలోచనకి సీఈసీ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక కరీంనగర్ కి సంబంధించి ఒకరిద్దరి పేర్లని ప్రధానంగా చర్చించారు. కాకపోతే పోటీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అందరూ నాయకుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైంది. అది ఇవాళ రాత్రి పొద్దుపోయిన తర్వాత లేదంటే రేపు అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పేరు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇక నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక అటు వరంగల్లో దొమ్మాట సాంబయ్య పేరును కూడా సీఈసీ అప్రూవల్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికను కొలికి తీసుకొచ్చింది. అధికారికంగా ఈ రోజు పొద్దుపోయిన తర్వాత లేదంటే రేపు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో తెలంగాణకు సంబంధించి ఈరోజు 4 లోక్సభ అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆత్రం సుగుణ పేరు వినిపిస్తోంది. అలాగే నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్యల పేర్లు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఖమ్మం, కరీంనగర్, భువనగిరి అభ్యర్థుల ఎంపిక పెండింగ్ లో ఉంది. భువనగిరి అభ్యర్థిగా చామల కిరణ్ కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ తో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా సీఈసీ సూచించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. ప్రసాద్, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో ఈ రోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? 4 అభ్యర్థులను ఇప్పటికే ఫైనల్ చేశారు. మిగిలిన అభ్యర్థులను ఎప్పుడు ఫైనల్ చేయబోతున్నారు?
వాస్తవానికి సంక్లిష్టంగా మారినటువంటి ఖమ్మం లోక్సభ అభ్యర్థి ఎంపికకు ఏకైక పరిష్కార మార్గం ప్రియాంక గాంధీ పోటీ చేయడం అనేది తెలంగాణ చెందినటువంటి నేతలంతా కూడా సమిష్టిగా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆ మేరకు ప్రతిపాదన మరొకసారి కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలో బహుశా 31వ తేదీన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో దీనిపై అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఖమ్మం లోక్సభ అభ్యర్థికి సంబంధించే చాలా తర్జన భర్జనలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఉన్నటువంటి ఏకైక పరిష్కార మార్గం ప్రియాంక గాంధీ పోటీ చేయడం అని చెప్పి వాళ్ళంతా కూడా భావించి ఆ మేరకు ఉమ్మడిగా అందరూ కూడా ప్రతిపాదన చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ముగ్గురు కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆ ప్రతిపాదన చేశారు. దీనిపై అధిష్టానం ఆలోచించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అంతిమంగా 31వ తేదీన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే మిగిలిన స్థానాలకు సంబంధించి మొత్తం 8లో ఖమ్మం ఒక సంక్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ కాగా మిగిలిన 7 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా దాదాపు నిజామాబాదు, కరీంనగర్, అదేవిధంగా భువనగిరి కూడా దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి కూడా అంతిమంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి మరొకసారి సమావేశం కావాలని అనుకుంటున్నారు. కాబట్టి 31వ తేదీన సమావేశంలో ఒక అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రసాద్, ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని రాష్ట్ర నేతలు కోరినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర సమాచారం ఏంటి అంశానికి సంబంధించి? అదే అంశాన్ని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఉన్నటువంటి పోటీ, అదేవిధంగా అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలని చెప్పి ఉన్నటువంటి సమస్య సంక్లిష్టంగా మారిపోయింది. దీనికి ఉన్నటువంటి ఏకైక పరిష్కార మార్గం తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకు మరింత దగ్గరగా ఉండే విధంగా ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేయించడమే ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి తెలంగాణ నేతలు, ముఖ్యంగా సీనియర్ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భావించారు. ఆయన ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ముగ్గురు కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆ ప్రతిపాదనను చేయడం జరిగింది. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ రోజు జరిగిన సమావేశంలో తదుపరి సమావేశంలో 31వ తేదీన జరిగే తదుపరి సమావేశంలో దీనిపై అంతిమంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అంతర్గత సమాచారం కూడా తెలుస్తుంది. కాబట్టి 31వ తేదీన ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా లేదా అన్న అంశంపై అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా దాదాపు ఖమ్మం ఒకటే చాలా సంక్లిష్టంగా మారింది. అదేవిధంగా భువనగిరి కూడా సంబంధించి కూడా ఉన్నటువంటి సమస్యను అర్థం చేసుకొని అక్కడ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేదా రాజగోపాల్ రెడ్డి భార్యకు భువనగిరి స్థానం కేటాయించు, ఈ రెండు సంబంధించి కొంత సంక్లిష్టత తర్జన భర్జన చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి భువనగిరి కూడా దానికి సంబంధించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.